మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మహిళా ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ జరుగుతున్న ప్రచారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అసలు ఎవరి ఉద్యోగిని? విజయసాయికి ఎలా పరిచయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ను మంచి రసికుల పార్టీగా ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. గతంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల వ్యవహారాన్ని ఉదాహరణగా చెబుతుంటారు. ఇక మహిళా మంత్రులు రోజా, విడతల రజనీపై కూడా ఇలాగే చాలా దారుణంగా ట్రోల్స్, మీమ్స్ వస్తుండటం చూస్తుంటాం. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టంతా ఇలాంటి వారే ఉంటారంటూ ప్రత్యర్థి పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి. తాజాగా వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అక్రమ సంబంధం ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినితో అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. స్వయంగా సదరు మహిళా ఉద్యోగిని భర్తే ఆ ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉండగా భార్య గర్భం దాల్చి పిల్లలను కనిందని, ఇందుకు కారకుడు విజయసాయిరెడ్డి అని మహిళా ఉద్యోగిని భర్త ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై సదరు ఉద్యోగినితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. తాజాగా విజయసాయిరెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా కొన్ని మీడియా సంస్థలు ప్రతినిధుల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. అలాగే మహిళా ఉద్యోగినితో తనకు పాలనాపరమైన సంబంధాలు తప్ప ఇతర సంబంధాలేవీ లేవని వివరణ ఇచ్చారు. విజయసాయి రియాక్షన్ తో మరోసారి ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఇంతకు ఎవరి మహిళా ఉద్యోగిని? ఏ ఉద్యోగం చేస్తోంది? ఆమెతో విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ప్రాంతానికి చెందిన ఎస్టీ కుటుంబంలో పుట్టారు కలిగిరి శాంతి. ఆమె చిన్నప్పటి నుండి చదువులో చురుకు. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా న్యాయ విద్య పూర్తి చేశారు శాంతి. అయితే చదువుకునే రోజుల్లోనే ఆమెకు మదన్ మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇష్టంగా మారి 2013లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొంతకాలం శాంతి, మదన్ మోహన్ దంపతుల సంసారం సాఫీగా సాగింది. దీంతో 2015లో ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శాంతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇలా హాయిగా సాగుతున్న వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2016లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇద్దరు గిరిజనులే కావడంతో వారి సాంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నారు. భార్య శాంతికి దూరమైన 3 ఏళ్ల తర్వాత అంటే 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లిపోయాడు. శాంతి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కష్టపడి చదివిన ఆమె 2020లో ఉద్యోగం సాధించింది. సొంత రాష్ట్రంలోనే దేవాదాయ శాఖలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారామె. అయితే ఉద్యోగం సాధించిన ఏడాదే సుభాష్ అనే మరో వ్యక్తిని వివాహమాడారు శాంతి. అతడితో మరో బిడ్డను కన్నారు. అయితే ఈ విషయమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధమే కారణమని శాంతి మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపిస్తుండటంతో వివాదం రాచుకుంది. దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన శాంతి వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఇలా కొంతకాలం విశాఖపట్నంలో కూడా పనిచేశారు. ఈ సమయంలోనే తనకు ఎంపీ విజయసాయిరెడ్డితో పరిచయం ఏర్పడినట్లు శాంతి తెలిపారు. రాయలసీమలో ఆడపిల్లలను ఇంటి నుండి బయటకు పంపించరు. తమ ఎస్టీ కుటుంబాల్లో ఈ కట్టుబాట్లు మరీ ఎక్కువగా ఉంటాయని శాంతి తెలిపారు. తాను కూడా అలాగే పెరిగానని, ఉద్యోగం సాధించే వరకు ప్రజాప్రతినిధులెవ్వరినీ కలిసింది లేదన్నారు. అంతవరకు కనీసం సర్పంచ్ను కూడా కలవని తనకు ఒకేసారి ఎంపీ విజయసాయిరెడ్డి సార్తో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ పరిచయం కేవలం వృత్తిపరమైందేనని శాంతి వెల్లడించారు. విశాఖ బీచ్ రోడ్లో ప్రేమ సమాజం సంస్థకు 30 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమి వ్యవహారాలు దేవాదాయ శాఖ చూసుకునేదని శాంతి తెలిపారు. అయితే ఈ భూమిలో సాయి ప్రియ రీస్టార్ట్ చాలా తక్కువగా లీజులో కొనసాగేదని, విజయసాయిరెడ్డి ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. దీంతో ఆ భూమిని పరిశీలించి లీజు పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేశానని అన్నారు. ఈ విషయంలోనే విజయసాయిరెడ్డి సార్తో తనకు పరిచయం ఏర్పడిందని దేవాదాయ శాఖ శాంతి తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం ప్రచారంపై
సస్పెండెడ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. తన మొదటి భర్త కావాలనే తన క్యారెక్టర్ను బ్యాడ్ చేయాలనే ఈ తప్పుడు ప్రచారం చేశారన్నారు. దీన్ని కొన్ని మీడియా సంస్థలు రాజకీయం చేస్తూ తన జీవితంతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. 35 ఏళ్ల తనకు 68 ఏళ్ల విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తానే కాదు, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. అంటే ఏ మహిళా ఆఫీసర్ ప్రజా ప్రతినిధులతో మాట్లాడొద్దా? అలా చేస్తే తప్పుడు ప్రచారం చేస్తారా అని నిలదీశారు. తనను గతంలో ఓ అధికారి లైంగికంగా వేధించాడని, అందువల్లే అతడిపై ఇసుక చల్లి తగిన బుద్ధి చెప్పానంటూ గతంలో జరిగిన వివాదంపై శాంతి స్పందించారు. అయితే విజయసాయిరెడ్డి అండతోనే ఆనాడు శాంతి ఉన్నతాధికారితో ఇలా వ్యవహరించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది.